హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. టాలీవుడ్ మూవీస్ బడ్జెట్లు పెరగడమే కాదు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రేంజ్ కూడా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడం పెద్ద చిత్రాలకే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చిన్న సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడం మొదలుపెట్టాయి. అక్కడితోనే ఆగిపోలేదు. ప్రస్తుతం పెద్ద సినిమాలతో సమానంగా చిన్న సినిమాలు కూడా 100 కోట్ల షేర్ ని కూడా నమోదు చేస్తుంటాయి. అలా టాలీవుడ్ లో 100 కోట్ల షేర్ ని అందుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. బాహుబలి సినిమాతో మొదలైంది ఈ 100 కోట్ల షేర్ పరంపర. బాహుబలి 1తో 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని 300 కోట్ల షేర్ ని నమోదు చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో 216 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండో 100 కోట్ల షేర్ హీరోగా నిలిచారు. నెక్స్ట్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో 225 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని 100 కోట్ల షేర్ క్లబ్ లోకి వచ్చారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఆ సినిమాతో మొదలైన మహేష్ 100 కోట్ల షేర్ పరంపర రీసెంట్ మూవీ గుంటూరు కారం వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మొత్తం 5 సినిమాలతో మహేష్ 100 కోట్ల షేర్ ని అందుకున్నారు. వీళ్ళ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో 260 కోట్ల గ్రాస్ తో దాదాపు 130 కోట్ల షేర్ ను నమోదు చేసి 100 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టారు. ఇక 2022లో ట్రిపుల్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇది రామ్ చరణ్ కి రెండో 100 కోట్ల షేర్ సినిమా. ఇక గతేడాదిలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో 225 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని 100 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టిన మొదటి సీనియర్ హీరోగా నిలిచారు. చివరిగా ఈ క్లబ్ లోకి రీసెంట్ గా అడుగుపెట్టిన హీరో తేజ సజ్జా. హనుమాన్ సినిమా ఇప్పటి వరకు 207 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రంతో 100 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టిన మొదటి యువ హీరోగా తేజ సజ్జా నిలిచారు. మరి భవిష్యత్తులో ఈ క్లబ్ లోకి ఎవరెవరు వస్తారో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.